హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఏంటి ఇలా వచ్చింది అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, ఆన్లైన్ బిజినెస్ గురించి ఆల్రెడీ 2 వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము. దానికి మంచి రెస్పాండ్ వచ్చింది. వ్యూస్ కొంచెం తక్కువ వెళ్ళింది. 300-200 వ్యూస్ వెళ్ళిన ఒక 10 మెంబర్స్ అయితే మన గ్రూప్లో అయితే జాయిన్ అయ్యారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. అలానే చాలామంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. 2 వీడియోస్ అయితే చేశాను. అయినా కొంతమందికి డౌట్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. అందరికీ స్పెషల్గా చెప్పాలంటే చెప్పలేం కదా. వాళ్ళందరి కోసం మరొక వీడియో చేద్దామని ఈరోజు వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. అలానే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఇంట్లో ఆడవాళ్ళు ఖాళీగానే ఉంటూ 1000 నుంచి 2000 ఎలా సంపాదించుకోవాలని చెప్పి మనం ఫస్ట్ వీడియో చేసాం. సెకండ్ వీడియో అసలు ప్రాసెస్ ఏంటి అని చేసాం. చాలామంది డౌట్స్ ఎలా అడుగుతున్నారంటే, మా దగ్గర కూడా సరుకు చాలా ఉంది సార్, మేము ఇంట్లో బిజినెస్ చేద్దామని తెచ్చిపెట్టుకున్నాను మేడం, కానీ 40,000-50,000 వరకు సరుకు అయితే ఇంట్లో మిగిలిపోయింది మేడం, మాకు 2 చిన్నపిల్లలు ఉంటున్నారు, ప్లీజ్ హెల్ప్ చేయమని నన్నైతే చాలామంది కాంట్రాక్ట్ అయ్యారు. రీసేలర్స్ 10 మంది గ్రూప్లో జాయిన్ అయితే అమ్మమని చాలామంది, ఒక దాదాపు 10-15 మంది అయితే కాంట్రాక్ట్ అయ్యారు. మేడం ఆషాఢం సేల్ అని కూడా పెట్టాను, కానీ నాకు రీసేల్ కాలేదు, వెంటనే మీ వీడియో కనపడింది, ప్లీజ్ నాకు హెల్ప్ చేయమంటూ చాలామంది అయితే మెసేజ్లు చేశారు. కరీంనగర్ నుంచి, ధర్మవరం నుంచి, ఇలా పేర్లు అయితే నాకు సరిగా గుర్తుకు లేదండి. 10 మెంబర్స్ అయితే కాల్స్ అయితే చేశారు. నేను అందరికీ రిప్లైలు అయితే ఇస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్ చాలా వరకు. ఇంకా నేను చెప్పేది ఏంటంటే, ఈ వీడియో మీ దగ్గర ఏ సరుకు ఉన్నా అడ్మిన్ వాళ్ళకైతే ఒక్కసారి, దాంట్లో 2 అడ్మిన్స్ ఉన్నారండి గ్రూప్లో, వాళ్ళకి మెసేజ్ చేయండి. ఎందుకంటే నాకు లైవ్ వీడియోలు ఇవి సరిపోతుంది. నా ఫ్రెండ్ మెయింటైన్ చేస్తుంది గ్రూప్, కానీ మీకు ఎటువంటిది ఇబ్బంది లేదు, చాలా జెన్యున్గా ఉంటుంది. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను ప్రొడక్ట్ మీకు చేరే వరకు నాది బాధ్యత, ఓకేనా? ఈ సోదంటే ఏంటి, ఇప్పుడు మళ్ళీ 2 వీడియోలు చెప్పావు కదా, థర్డ్ వీడియో సోదేంది అనుకోమాకండి ఫ్రెండ్స్. నేను చెప్పేది ఏంటంటే, మీ దగ్గర ఏ ప్రోడక్ట్ ఉన్నా మీ అందరికీ హెల్ప్ చేద్దామనే ఈ ఉద్దేశంతో నేను ఈ వీడియోలు 2 వీడియోస్ చేసి పెట్టడం జరిగింది. మీ అందరికీ హెల్పింగ్ నేచర్ కోసమే నేను ఇంత కష్టపడుతున్నాను నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళకు హెల్పింగ్ నేచర్. మనం ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టామంటే మనకు మనం డబ్బు సంపాదించుకోవడం కాదు, నలుగురికి ఉపయోగపడే పని కూడా చేయడమే గొప్ప అని నేను అనుకుంటాను. ఇతరుల గురించి నాకు తెలియదు, నేనైతే అదే అనుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీ దగ్గర ఎవరి దగ్గరైతే సరుకు ఉంది మేడం అంటున్నారో వాళ్ళందరూ ఏం చేయాలంటే, అడ్మిన్స్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ అడ్మిన్కి పర్సనల్గా మీ దగ్గర ఏం సరుకు ఉందో అది మీరు రేటు మాత్రం మీరు నార్మల్గా బయట వాళ్ళకి ఎలా అమ్ముతున్నారో ఆ రేట్లు సెండ్ చేస్తున్నారండి. నిన్న వేరే వాళ్ళు ఉంటారు 650, 750 అలా పెడుతున్నారు, బయట 600 అలా ఉన్న కాస్ట్. అలా పెడితే నేను ఒక 20 రూపీస్, అంటే అడ్మిన్ 20 రూపీస్ చూసుకొని మళ్ళీ రీసేల్ చేసుకునే వాళ్ళకి హెవీ కాస్ట్ అయిపోతుంది. ఒక్కసారి మీరు ఆలోచించుకొని రేట్ పెట్టేటప్పుడు పెట్టండి ఫ్రెండ్స్. మీకు లాభం లేకపోయినా పర్లేదు, మాకు అసలు వస్తే చాలు సిస్టర్ అని చాలామంది ఉంటున్నారు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు, బయట మనం కస్టమర్స్కి ఏ కాస్ట్కి ఇస్తున్నామో ఆ కాస్టే సెండ్ చేస్తున్నారు. అలా సెండ్ చేస్తే మనం రీసేల్, నేను ఒక 20 రూపీస్ చూపించుకొని వాళ్ళు 50 రూపీస్ చూసుకున్నారు, ప్రైస్ అయిపోయింది. అయిపోయేందుకు కస్టమర్స్ ఎవరు ముందుకు రారు. అసలు ఆన్లైన్ అంటేనే కొంచెం ముందుకు రారు. ఈ మధ్య నమ్మకం కలిగి చాలా వరకు ముందుకు అయితే వస్తున్నారు. అలానే ఒక్క ప్రైస్ పెట్టేటప్పుడు మనం రీసేలర్కి ఇస్తున్నాము, ప్రైస్ పెరిగితే కొనరు అనే ఒక ఆలోచన ఇచ్చుకొని ఒక ప్రోడక్ట్‌కి 50-60 రూపాయలు పెట్టుకోండి. ఏది మీరు మాకు ఇవ్వాలనుకున్నప్పుడు. రీసేలింగ్ చేసేవాళ్ళు మీరు కూడా ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 1 మంత్ వరకు మాకు ఆర్డర్స్ రాలేదు, 15 డేస్ మాకు ఆర్డర్స్ రాలేదు, డైలీ షేర్ చేస్తున్నాం అని ఎవరు బాధపడమాకండి. నాకు ఫస్ట్‌లో ఆర్డర్ రావడానికి 2 మంత్స్ అయిపోయింది. కానీ నేను చేసిన పద్ధతి ఏంటంటే, ఇప్పుడు నేను నా పైన గ్రూప్ వాళ్ళకి చేరుంటాను కదండీ రీసేలింగ్ గ్రూప్‌లో. అప్పుడు ఆ రీసేలింగ్ గ్రూప్‌లో చేరినప్పుడు వాళ్ళు రివ్యూస్ పెడతారు. అంటే నేను పలానా చీర తెప్పించానని రివ్యూ పెడతారు. ఆ రివ్యూ తీసుకొనెళ్ళి నేను నా గ్రూప్‌లో షేర్ చేసేదాన్ని, నా స్టేటస్‌లో, నా గ్రూప్‌లో. ఆ రివ్యూస్ చూసి తిన దగ్గర కూడా క్వాలిటీ బాగుంది, అన్నీ బాగున్నాయి, మనం కూడా కొనుక్కోవచ్చు అని కస్టమర్‌కి ఒక చిన్న హోప్ వస్తుంది. మీరు కూడా ఎవరైనా రీసేలర్స్ ఉంటే మీరు కూడా అదే చేయండి. నేను గ్రూప్‌లో ప్రతిదీ పోస్ట్ చేస్తాను. నాకు డైలీ 5-6 ఆర్డర్స్ అయితే కంపల్సరీ వస్తుంది. మీకు కూడా అలా రావాలంటే కస్టమర్స్‌కి జెన్యూన్‌గా ఉండాలి కస్టమర్స్.
జెన్యూన్‌గా అంటే ఏంటంటే, మనం మెయింటైన్ చేసే క్లాత్‌ని బట్టి ఉంటుంది. కాస్ట్ కూడా రీజనబుల్‌గా ఇవ్వాలి. నేను ఒక్కొక్కసారి అయితే రీసేలర్స్‌కైతే రూ. 10, రూ. 20 కూడా నా ఫ్రెండ్ అయితే ఇచ్చేస్తది. అంతకుముందు నేనే మెయింటైన్ చేశానండి. ఇప్పుడు బటన్ ఎక్కువైందని నా ఫ్రెండ్‌కి అయితే అప్పచెప్పానండి నేను. అంతకుముందు మొత్తం నేనే మెయింటైన్ చేసి అన్నీ నేనే చేసేదాన్ని. ఈ మధ్య కొంచెం ఇంట్లో వర్క్ వల్ల అంతా ఇబ్బందవుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. అంటే వర్క్ ఎక్కువ అవ్వడం వల్ల మీకు రిప్లైలు రావు కదండీ! రిప్లై రాలేదని బాధపడతారు. అందుకే నా ఫ్రెండ్‌కైతే అప్పచెప్పాను. తనైతే మీకు వెంటనే రిప్లై ఇస్తుంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకు ఈ సోదంతా అనొద్దు. ప్లీజ్ ఎవ్వరైనా రీసేలర్ మేము పెట్టే ప్రొడక్ట్‌కి రూ. 50 కంటే అబోవ్ యాడ్ చేసుకోకండి. అబోవ్ యాడ్ చేసుకుంటే మీకు కస్టమర్స్ రారు. స్టార్టింగ్ 50 పెట్టుకోండి. కస్టమర్స్ మీ క్వాలిటీ మీరు ఒక్కసారి ప్రొడక్ట్ వాళ్ళకి సెండ్ చేస్తే మీ క్వాలిటీ అర్థమైద్ది. మీరప్పుడు 100 పెట్టుకున్నా, 150 పెట్టుకున్నా, కాస్ట్ పెరిగినా దీని దగ్గర క్వాలిటీ ఉంటుందిలే అని మీ మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది కస్టమర్స్‌కి. అంతవరకు మీరు ప్రొడక్ట్‌కి ఒక రూ. 50 యాడ్ చేసుకొనైతే మీ గ్రూప్‌లో, మీ స్టేటస్‌లో అయితే షేర్ చేసుకోండి. నేను చెప్పేది మెయిన్ మీ రీసేలర్స్‌కి ఇదే పాయింట్. అలానే మా దగ్గర శారీస్ ఉన్నాయి సేల్ చేయండి మేడం అనే వాళ్ళకి మీరు కూడా రూ. 50 లేకపోతే 70 అలా వేసుకొని మాత్రం ఎందుకంటే మీరు క్లియరెన్స్‌గా మాకు పెడుతున్నారు. మీరు ఒక 70 యేసుకొని, నా ఫ్రెండ్ 30 యేసుకొని, నేను నా ఫ్రెండ్ ఇద్దరం మెయింటైన్ చేస్తాంలేండి. 30 యేసుకొని మొత్తం అయ్యారు హైట్ అవుట్లు అయిపోయారు. వాళ్ళు 50 యేసుకున్నారు. చాలా కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. ఒక్కసారి మా దగ్గర శారీస్ ఉన్నాయి సేల్ చేయండి మేడం అనే వాళ్ళకి ఒక చిన్నగా ఆలోచించుకోండి మేడం. ఓకేనా? నేను చెప్పే ఈ వీడియో చేయడానికి ఉద్దేశ్యం కూడా ఇదే ఫ్రెండ్స్. చాలా మందికి పర్సనల్‌గా చెప్తే అర్థం కాదు. అదే ఒక వీడియో రూపంలో చేసి పెడితే ఇంకా చాలా మందికి కూడా యూజ్ అవుతుంది గదా ఫ్రెండ్స్. ఏదైనా నలుగురికి యూజ్ అయ్యే పనులే చేయాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కానీ మీలో ఇంకా ఇలాంటి వీడియోస్ చేయండి, అవి చేయండి అని మీరు సలహా ఇవ్వండి. మన ఛానల్‌లో డైలీ లైవ్స్ కూడా జరుగుతుంటాయి. మీరు లైవ్‌కొచ్చి మేడం నాకు ఇలాంటి వీడియో కావాలా, అది కావాలని చెప్పండి. మీకు మన సబ్స్క్రైబర్స్‌కి ఏ వీడియో కావాలంటే ఆ వీడియోలు చేయడానికి ట్రై చేస్తా. నాకు రాకపోయినా నేర్చుకొని చేయడానికి ట్రై చేస్తా. మనిషికి మించిన సాహసం ఏదీ ఉండదంటారు కదా అండి! అలా ఏదైనా నేర్చుకుంటే రాదు అని ఉండదు. ఫస్ట్‌లో ఏదైనా తప్పుగా మాట్లాడొచ్చు. కానీ పొయ్యే కొంది మనకు అలవాటైపోతుంది. మీరు కూడా అంతే ఫ్రెండ్స్. ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్‌లో కొంచెం టెన్షన్స్ ఉంటాయి. ప్రొడక్ట్ రాకపోతే అవి మన మీద పడతాయేమో అని. అలాంటి ఏమి దిగులు పెట్టుకోమాకండి. ప్రత్యేకంగా మీ అందరికి రీసెలర్స్‌కి ఒక్కటే చెప్తున్నాను. రూ. 50 మార్జిన్ పెట్టుకొని చేసుకోండి. మీకు ఎటువంటి రిస్క్ ఉండదు. ఏదున్నా మీ అందరికీ హామీ నేను. రిటర్న్ వచ్చిన మన దాంట్లో క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు. ఓన్లీ ఆన్‌లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది. ఈ విషయం కస్టమర్స్‌కి ఖచ్చితంగా చెప్పుకోండి రీసేలర్స్. ఆన్‌లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది. పేమెంట్ వేస్తేనే మీకు పేమెంట్ వేసి స్క్రీన్‌షాట్ పెడితేనే ఆర్డర్ కన్ఫర్మేషన్ అవుతుంది. మీరు ఆర్డరు మార్నింగ్ 12కి బుక్ చేసి మేడం నాకు ఈవినింగ్ కల్లా ట్రాకింగ్ ఇవ్వండి అంటే అవ్వదండి. ఎలా అండి? ఎందుకంటే మీరు ఒక్కళ్ళే కాదండి. వాళ్ళ దగ్గర కనీసం 100-150 రీసేలర్స్ ఉంటారు. అందరికీ ప్యాక్ చేసుకుంటూ రావాలి కదండీ! ఈరోజు ఆర్డర్ చేస్తే 2 డేస్‌కి మీకు ఖచ్చితంగా ట్రాకింగ్ అయితే వస్తుంది. మీ ప్రొడక్ట్‌కి నేను గ్యారంటీ. మీరు ఒకవేళ ప్రొడక్ట్ 10 డేస్ 1 వీక్ కాదు 10 డేస్ చూడండి. 10 డేస్ తర్వాత మీకు ప్రొడక్ట్ రాకపోతే లైవ్‌లో అయినా అడగండి. లేకపోతే వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ అయినా అడగండి. మీ ప్రొడక్ట్ రాలేదని. అంతే ఈరోజు ఈవినింగ్ ఆర్డర్ పెట్టి రేపు మార్నింగ్ కల్లా నాకు ట్రాకింగ్ కావాలంటే అది కుదరని పనండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు 1 వీక్‌లో ఎట్టి పరిస్థితిలో ప్రొడక్ట్ అయితే చేరుతుంది. దానికి నమ్మకం నాది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మీకు ఎలాంటి డౌట్లున్నా ఒక్కసారి మెసేజ్ రూపంలో అయితే పెట్టండి. కామెంట్ చేయండి. ఆ కామెంట్‌లకి మరి ఎక్కువ కామెంట్‌లొస్తే ఇంకొక వీడియో చేయడానికి కూడా ట్రై చేస్తాను. కామెంట్స్‌ని బట్టే వీడియోస్ చేస్తానండి. ఎక్కువ వీడియోస్ చేసి పెట్టే కొంది జనాలకి సోది అనుకుంటారు. అందుకే కామెంట్స్ వచ్చే దాన్ని బట్టే నేను వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఏ వీడియో పెట్టినా నేను వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? నన్ను లైవ్‌లో చాలామంది చాలా సపోర్ట్ చేస్తున్నారు. అలానే వీడియోస్, షార్ట్స్‌కి కూడా అలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.